లంచ్కి కోడిగుడ్డుతో బెండకాయ వేసి వండానండి మసాలా కర్రీ. చాలా చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. నాటు కోడిగుడ్డు ఉడకబెట్టేసుకున్నాను, వాటర్ వంపేసాను. వెంటనే ఐస్ వాటర్ వేసేసుకొని తొక్క తీస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత చూడండి లేడీస్ ఫింగర్ ఉంది కదా, మా టెర్రస్లోనే వచ్చింది. వాష్ చేసుకొని కట్ చేసుకొని నూనె వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి ఉంచేసుకున్నాను. ఆ కడాయిలోనే నూనె వేసేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. తర్వాత 2 ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను, ఫ్రై చేశాను. తర్వాత సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం వేసి ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత 4 టమాటీలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసుకొని వేసేసుకున్నాను, ఫ్రై చేశాను. తర్వాత ఏపీసి ఉంచుకున్నాం కదా, ఆ బెండకాయ వేసి కలిపేసాను. దాని తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలిపేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను. చింతపండు కొంచెం చిన్నది నానబెట్టేసుకున్నాను కదా, అది వేసేసుకున్నాను. తర్వాత బాయిల్ అయ్యాక చూడండి నాటుకోడి గుడ్డు ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసేస్తే అంతే, కూర రెడీ.